ఒక అడవిలో పేద పిచ్చుక ఒకటి ఉంది. నిజానికి తనకి చిన్నప్పటి నుండి నా అనేవాళ్లు లేరు. అందుకేనేమో ఆ దేవుడు ఆ పిచ్చుకకి చాలా క్రియేటివిటీని ఇచ్చాడు. దానివల్లే ఆ పిచ్చుకంటే ఆ అడవిలో ఎవ్వరికీ పడదు. నిజమే కదా. మనకన్నా తెలివైన వాళ్ళు గొప్పవాళ్ళు అంటే మనకి పడదు కాబట్టే అలాంటి వాళ్ళలోని లోపాలు వెతికి వాటినే హైలైట్ చేసి మనం ఈగోని సాటిస్ఫై చేసుకుంటాం. అలానే ఆ అడవిలో కూడా అందరూ ఆ పేద పిచ్చుక అదృష్టవంతురాలు కాదని ఆపాదించారు. దాంతో అడవిలో ఆమెతో మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు. కాని ఒక పావురం మాత్రం ఒంటరితనంలో ఉన్న ఆ పిచ్చుకని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నిజానికి ఆ పావురం భర్త చాలా మంచివాడు. పిచ్చుకని బాగా చూసుకునేవాడు. అలా కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక బిడ్డ పుట్టాక ఆ భర్త పావురం హఠాత్తుగా చనిపోయాక ఆ పేద పిచ్చుక మళ్ళీ ఒంటరిదైపోతుంది. కాని ఆ అడవిలో ఈ పేద పిచ్చుకతో స్నేహంగా ఉండే ఒకే ఒక్క జీవి చిలుక. తను ఒక రోజొచ్చి, పావురం పావురం, ఫారెన్లో ఉండే మా అన్నయ్యకి ఒక సూపర్ గిఫ్ట్ పంపించాలే. ఈ నెలలో వాడి పుట్టినరోజుంది. అందుకే మంచి గిఫ్ట్ తయారు చేయవే. సింపుల్గా ఉండాలి కానీ వాడు ఎగ్జైటింగ్గా ఫీల్ అవ్వాలి. నీ క్రియేటివిటీని మొత్తం బయటకు తీసి ఒక అదిరిపోయే గిఫ్ట్ చేయవే అని చాలా తొందరపడుతూ అడిగింది. అప్పుడు ఆ పేద పిచ్చుక ఇలా అంటుంది, చేస్తా కానీ నాకొక వారం టైం ఇవ్వవే. కాస్త నిదానంగా ఆలోచించి చేసిస్తాను. ఇప్పుడు నా మనసేమీ బాగోలేదు. అమ్మో, అంత టైం లేదే నాకు. వారం లేటుగా ఇస్తానంటే దాన్ని వాడి పుట్టినరోజుకి అక్కడికి పంపించలేను. అందుకే ఈరోజు రేపట్లో ఏదైనా తయారు చేసి ఇచ్చేయి. గుర్తుందిగా, సూపర్గా ఉండాలి. మా అన్నయ్య అది చూసి నన్ను మెచ్చుకోవాలి. అలా ఉండాలి. అలానే చేస్తాలేవే. కానీ నిన్నటి నుండి నా బిడ్డకి ఒంట్లో బాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు కూడా లేక ఆగాను. అందుకే వారం అయితే దానికి కాస్త తగ్గుతుంది, అప్పుడు చేసిస్తాను అంటున్నా. ఇంత అర్జెంట్ అంటే ఏం పర్వాలేదు. అయినా పిల్లలకి ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తే అంత మంచిదంట. వాళ్ళకి ఇమ్యూన్ పవర్ పెరుగుతుందంట. అందుకే డబ్బులు లేనప్పుడు అనవసరంగా డాక్టర్స్ దగ్గరికి ఎందుకే? అదే తగ్గిపోతుందిలే. ఇంత తిండి పెట్టి ఆ బిడ్డని అలా వదిలే. నీకు ఒక డైవర్షన్గా ఉంటుంది. ముందు నా పని చూడు అంటూ ప్రపంచం మునిగిపోతున్నా తన అవసరం తప్ప మరేమీ ముఖ్యం కాదనుకునేంత స్వార్థపరురాలైన చిలక వెళ్ళిపోతుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఈ తెలివైన పిచ్చుకతో ఆ చిలుక ఒక్కతే స్నేహం చేయటానికి కారణం అదొక్కటే. ఇంత క్రియేటివ్ బ్రెయిన్ ఉంది కనుకే తన సరదాలు అవసరాల్ని ఈ పేద పిచ్చుకతో తీర్చుకుంటూ దానికి స్నేహమనే ట్యాగ్ తగిలించి గడిపేస్తుంది ఆ స్వార్థపు చిలుక. ఈ విధంగా కొన్నేళ్లు గడిచాయి. మరోసారి ఒక కాకిని వెంటబెట్టుకుని వచ్చిన ఆ చిలుక ఆ కాకి తన క్లోజ్ ఫ్రెండ్ అని పరిచయం చేశాక ఇలా అంటుంది, పిచ్చుక, మళ్ళీ నీతో పని పడిందే. త్వరలో రాఖీ వస్తుందా? అప్పటికల్లా మా అన్నయ్య ఫారెన్ నుండి తిరిగొచ్చేస్తాడు. అందుకే వాడికి కట్టడానికి ఒక సూపర్ రాఖీని ఒక దాన్ని డిజైన్ చేయవే. ఆ రాఖీ ఎలా ఉండాలంటే అది కట్టిన నాకు మా అన్నయ్య తన పర్సు మొత్తం ఇచ్చేంత ఇంప్రెసివ్గా ఉండాలి ఆ రాఖీ అని గొప్పగా అనేసరికి ఆ పక్కనే ఉన్న కాకి ఇలా అంటుంది, ఏంటి చిలక, నువ్వు రాఖీని షాప్లో కొనవా? మీ ఫ్రెండ్తో చేయించుకుంటావా? అవునే, అసలు షాప్స్లో ఏముంది అంత గొప్ప? అదే మా పిచ్చుక డిజైన్ చేసిందంటే సూపర్గా ఉంటుంది. ఆ దేవుడు దానికి ఏమి ఇవ్వకపోయినా అంత క్రియేటివ్ బ్రెయిన్ ఇచ్చాడు. అలా అయితే నాకు కూడా ఒక రాఖీ చేయించవే. అందుకు నా రికమెండేషన్ ఎందుకు? నువ్వే అడుగు. ఫ్రెండ్షిప్ అంటే అంత వాల్యూ ఇస్తుంది మా పిచ్చుక. పిచ్చుక, చూసావుగా నీ గురించి ఎంత గొప్పగా చెప్పాను. అందుకే దానికి కూడా ఒక రాఖీ డిజైన్ చేసేయి. అఫ్కోర్స్ నా దానికన్నా బాగోకూడదనుకో అని తను ఓసిగా చేయించుకునేదే కాక తన కూడా వచ్చిన తోకకి కూడా చేసివ్వమని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ స్వార్థపు చిలుక. అలా రోజులు వేగంగా గడిచి రాఖీ పండుగ రోజు రానే వస్తుంది. ఒక కొంగ పిచ్చుకని వెతుక్కుంటూ ఒక గిఫ్ట్తో వచ్చాడు. ఏమ్మా, మా చిలుక ఫ్రెండ్ పిచ్చుకవి నువ్వేనా? అవునండి. మీరు? మీరులు అండిలు ఎందుకులేమ్మా, అన్నయ్య అని పిలు. చెప్పానుగా చిలుక అన్నయ్యనని. ఫారిన్ నుండి నిన్ననే వచ్చాను. ఓ, మీరేనా అన్నయ్య? మా చిలుక మీ గురించి
ఎప్పుడూ చెబుతుంది. లేదమ్మా, దాని గురించి నాకు తెలుసు. అది ఎవ్వరి గురించి దేని గురించి క్లియర్గా చెప్పదు. చిన్నప్పటి నుంచి అది చాలా సెల్ఫిష్. నిజానికి నేను ఫారెన్లో ఒక ఆర్టికల్ షాప్ రన్ చేస్తాను. అక్కడ హ్యాండ్మేడ్ క్రియేటివ్ ఆర్టికల్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే చాలా ఏళ్ల క్రితం, అన్నయ్య నేను అదిరిపోయే ఆర్టికల్స్ చేస్తాను, నీ బిజినెస్లో నాకు వాటా ఇవ్వు అని ప్రతిసారి నీ దగ్గర ఏవేవో కబుర్లు చెప్పి ఒక్కో వస్తువుని చేయించి వాటిని నాకు పంపి ఆ డబ్బులతో తను ఎంజాయ్ చేస్తుంది. కానీ ఇక్కడికి వచ్చాకే తెలిసింది, ఆ క్రెడిట్ మాత్రమే కాదు, ఆ లాభంలో కూడా వాటా నీదే అని. అలాంటి నీకు కనీసం ఏమీ ఇవ్వకుండా అది నీ క్రియేటివిటీని వాడుకొని బ్రతుకుతుందని తెలిసింది. అసలైతే తను నా చెల్లి అని నేను ఏమీ అనలేకపోతున్నాను. అందుకే నిన్నే వెతుక్కుంటూ వచ్చాను. ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకో. ఇక నుండి నువ్వే నాకు కొత్త కొత్త డిజైనర్ ఆర్టికల్స్ చేసి ఇవ్వు. వాటిలో వచ్చే లాభంలో ఆ వాటా ఏదో నీకే ఇస్తాను. దాంతో కొంతైనా నీకు కష్టాలు తీరుతాయిగా. వద్దులే అన్నయ్య, మీకేం కావాలో అది చెప్పండి, చేసిస్తాను. కానీ డబ్బులు వద్దులే. అంత మంచితనం పనికిరాదమ్మా. ఇలాగే ఇన్నాళ్ళు మా చెల్లిని నడ్డం పెట్టుకొని తను లాభపడింది. అయినా ఆ దేవుడు ఏమీ ఇవ్వకుండా నీకంత క్రియేటివ్ బ్రెయిన్ ఇచ్చాడంటే దాన్ని వాడుకొని గొప్పగా బ్రతకమని, కానీ దానిలా స్వార్థపరుల కోసం వాడుతూ కష్టాల్లో ఉండమని కాదు. అందులోనూ నేను చేస్తున్నది వ్యాపారం. ఆ విషయాన్ని వ్యాపారంగానే చూద్దాం. కానీ ఈ గిఫ్ట్ మాత్రం ఒక అన్నగా నీకు నేను ఇచ్చేది, ఇది కాదనకమ్మా అని అనటంతో ఎప్పుడూ లేని ఆప్యాయమైన పిలుపు వినిపించేసరికి పిచ్చుకకి ఆ పిలుపు కావాలనిపించి అప్పటికప్పుడు తన క్రియేటివిటీతో ఒక సరికొత్త రకం రాఖీని తయారు చేసి ఆ కొంగ అన్నయ్యకు కట్టి తను ఇచ్చే ఆ గిఫ్ట్ని రాఖీ కానుకగా తీసుకుంటుంది. ఈ విధంగా తన బలం తనకే తెలియని ఒక పేద పిచ్చుక జీవితం ఒక రాఖీ పండుగ నాడు పూర్తిగా మారిపోతుంది. వారసుడు. పూర్వం ఒక దట్టమైన అడవిలో అనేక పక్షులు నివాసముండేటివి. ఆ పక్షులకి ఒక ముసలిగ్రద్ద ఎంతో కాలంగా పెద్ద దిక్కుగా ఉంటూ మంచి చెడుల గురించి చెబుతూ మంచి పక్షిగా, మానవతామూర్తిగా, చక్కటి గుణవంతుడిగా పేరు తెచ్చుకుంది. ఈ అడవికి కాబోయే రాజైన కాకిబావకి నమస్తే చెప్పుకుంటున్నాను. చేసిన వెటకరం చాలే పావురం బావా, నేను ఈ అడవికి రాజునేంటి? నీకు మాత్రం ఏం తక్కువ కాకిబావా, ఎప్పటినుంచో అడవికి రాజుగా ఉంటున్న ముసలిగ్రద్ద దగ్గర పనిచేస్తున్నావు. తను చేస్తున్న మంచి తెలుసు, తను చేస్తున్న పరిపాలన తెలుసు. రాజుగ్రద్ద నాకెందుకో నీకే అడవి బాధ్యతలు అప్పగించేలా ఉందనిపిస్తోంది. నువ్వు చెప్పేది నిజమే పావురం బావా, కానీ ముసలిగ్రద్దరాజు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు కదా, మనకు మనమే అన్నీ అనేసుకుంటే ఎలా చెప్పు? అయ్యో కాకిబావా, ఈరోజు కాకపోయినా రేపైనా ముసలిగ్రద్దరాజు తన రాజు పదవి నుంచి తప్పుకోవాలనిపిస్తుంది. తనలాగే సమర్థవంతంగా పక్షుల్ని చూసుకునేది ఎవరనే ఆలోచన కలుగుతుంది. అప్పుడు తనకి నమ్మకంగా ఉంది తనలాగే పరిపాలన సాగించేది తన దగ్గర పనిచేస్తున్న కాకి అనే విషయం గుర్తుకొస్తుంది. నిన్ను రాజుని చేస్తాడు, మా మీద పెత్తనం వస్తుంది. నువ్వంటుంటే బాగానే ఉంది పావురం బావా, నిజమైతే సంతోషమే కదా, అప్పుడు నీకు ప్రత్యేకమైన బహుమానం ఇస్తాను. నీ గురించి నాకు తెలియదా కాకి బావా, నువ్వు చాలా మంచిదానివి. వెళ్ళు వెళ్ళి ముసలిరాజు గ్రద్దకి ఆహారం పెట్టు, సేవలు చేస్తూ ఉండు, రాజు పదవి చేపట్టు, మమ్మల్ని మరింత బాగా పరిపాలించుకో. తప్పకుండా అని కాకి చెప్పి అక్కడి నుంచి ముసలిగ్రద్దరాజు దగ్గరికి వచ్చింది. ఇంట్లో ఉన్న కట్టెల పొయ్యి మీద మాంసం ముక్కను కాలుస్తుండగా ముసలిగ్రద్దరాజు వచ్చింది. ఏరా కాకి, చెప్పండయ్యా. ముసలితనం రోజురోజుకి పెరిగిపోతోందిరా. ఇక ఈ అడవి బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను. నా వారసుడిగా పక్షి జాతిలోంచి ఒక మంచి గుణం గల పక్షిని ఎన్నుకొని రాజు పదవి కట్టబెట్టి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాన్రా. అందుకోసం పక్షులన్నిటినీ సమావేశపరచు, సరేనా? మీకు వంట చేసి తప్పకుండా పక్షులకు చెప్పి సమావేశపరుస్తానయ్యా. చేసిన వంట చాలు, నేను చెప్పిన పని చేయి. ఇప్పుడే వెళ్తున్నాను బాబుగారు అని చెప్పి కాకి అడవి మొత్తం తిరుగుతూ సమావేశం కావాలని చెబుతుంది. కొంత సమయం తర్వాత ముసలిగ్రద్ద ఇంట్లో పావురం, పిచ్చుక, చిలుక, కొంగ వచ్చాయి. వాటితో పాటు కాకి కూడా నిలబడింది. పక్షుల్లారా, నేను ముసలివాడినయ్యాను, ఓపిక తగ్గిపోయింది. మీలో నుంచి ఒకరిని రాజుగా ప్రకటించాలనుకుంటున్నాను. మీలో ఎవరికి ఆసక్తి ఉందో తెలపండి
అని చెప్పగానే పక్షులన్నీ పెద్దగా చర్చించుకోవడం మొదలుపెట్టాయి. కాకి మాత్రం అన్నీ కలిపి తన పేరు చెబుతాయని అనుకుంటూ లోపల సంతోషపడుతుంది. కానీ మీ వారసుడిగా చేయడానికి నాకు ఆసక్తి ఉంది. నాకు కూడా ఉంది బాబుగారు. నేను కూడా చేయాలనుకుంటున్నాను రాజుగారు. మీకంటే నాకు మాత్రం ఏం తక్కువ, నేను రాజుగా చేస్తాను అని చెప్పడంతో కాకి ఆశ్చర్యపోయింది. గ్రద్దరాజు ఒక్క క్షణం ఆలోచించి, మిత్రులారా, ఒక్క పదవికి నలుగురు ముందుకు రావడం చాలా సంతోషం, కానీ ఒక్కరినే రాజుగా ప్రకటించాల్సింది. అందుకోసం నేను ముగ్గురిని సెలెక్ట్ చేసుకొని మీకొక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నెగ్గిన వారినే రాజుగా ప్రకటిస్తాను. అందుకు మీరు సిద్ధమే కదా? నేను సిద్ధమే రాజుగారు. నేను తప్పుకుంటున్నాను బాబుగారు. నేను ఏ పరీక్షకైనా సిద్ధమే. మహారాజా, ఆ పరీక్ష ఏమిటో చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఎంతో కాలంగా 3 విలువైన బంగారు నాణాలున్నాయి. మన అడవి చుట్టుపక్కల గల గ్రామాల్లో సంచరించి సరైన వ్యక్తికి దానం చేసిరండి అని చెప్పి తలా ఒక బంగారు నాణం ఇచ్చింది ముసలిగ్రద్ద. పక్షులు తలా దిక్కు ఎగిరాయి. ఓ రోజు ఉదయం పక్షులన్నీ తిరిగి సమావేశమయ్యాయి. మిత్రులారా, నిన్న నేనిచ్చిన బంగారు నాణాల్ని ఎవరికిచ్చారో చెప్పండి. రాజా, నేను రామాపురంలో అందంగా ఎంతో నైపుణ్యంగా చిత్రాలు గీసే ఓ చిత్రకారుడి ప్రతిభకు మెచ్చి బంగారు నాణెం కానుకగా ఇచ్చాను. రాజా, నేను కృష్ణాపురంలో మన కోకిల కన్నా కమ్మగా పాటలు పాడే ఓ గాయకుడి నైపుణ్యానికి పొంగిపోయి బంగారు నాణెం దానం చేశాను అని చెప్పగానే ముసలిగ్రద్ద పిచుక వైపు చూసింది. రాజా, నేను వెంకటాపురంలో ఊరికి దూరంగా ఒంటరిగా అనాథగా జీవిస్తున్న ఓ పేద ముసలవకి దానం చేశాను. ఆమె కుష్ఠవ్యాధితో బాధపడుతుంటే జాలిపడి నాణెం చేతిలో పెట్టాను అని తను చేసిన పని గురించి గొప్పగా చెప్పింది పిచుక. ముసలిగ్రద్ద 3 సమాధానాలు వింది. దీర్ఘంగా ఆలోచించసాగింది. అక్కడున్న పక్షులు రాజుగా దేన్ని ప్రకటిస్తాడా అని తమలో తాము, ఈ పరీక్ష అనేది పక్షుల్ని మభ్యపెట్టడానికే గ్రద్దరాజు ఆడుతున్న ఆట. తన మనసులో నన్నే రాజుగా అనుకుంటోంది. నా పేరు చెబుతుంది. తెల్లగా అన్ని పక్షుల కంటే తెలివిగా ఉంటాను కాబట్టి నన్ను రాజుగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు కాకి బావకి మామూలుగా ఉండదు అని అనుకుంటూ ఉండగా ముసలిగ్రద్ద అన్నిటి వైపు చూసి, మిత్రులారా, నా తర్వాత మన పక్షి జాతికి రాజుగా పిచ్చుకని ఎన్నుకుంటున్నాను అని చెప్పగానే చిలుక, కొంగ సంతోషపడ్డాయి. కాకి, పావురం మాత్రం బిక్కముఖం పెట్టి ముసలిగ్రద్దను చూడసాగాయి. మిత్రులారా, మనలో చాలామంది అందాన్ని, నైపుణ్యాన్ని ప్రశంసించి సహకరిస్తాం, కానీ అనామకుల్ని, అనూహ్యమైన వాటిని ఆదుకోము. పావురం, కొంగ ఆ కళాకారుల్లోని నైపుణ్యాన్ని ప్రశంసించాయి, బంగారు నాణాన్ని బహుకరించాయి. కానీ పిచ్చుక మాత్రం ఓ పేద ముసలి అనాథను, పైగా కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి తన బంగారు నాణాన్నిచ్చి సత్కరించింది. ఎంత మంచి గుణం! అందుకే నా తర్వాత రాజుగా పిచుకను ప్రకటిస్తున్నాను అని ముసలిగ్రద్ద చెప్పింది. పావురం, కాకి తాము చేసిన పొరపాటును, పిచుకలోని విశిష్ట గుణాన్ని గుర్తించాయి. సంతోషంతో అవి 2 కూడా పిచుకను దగ్గరికి తీసుకొని అభినందించాయి.